అందరికీ సమస్యలు ఉన్నాయి కాదనట్లేదు. అయితే వాటికి అవి పరిష్కారం అవడానికి ఒక విధి విధానం ఉంది. ఇందాక ఒక పెద్ద ఆవిడ వచ్చారు, పెద్ద ఆవిడకి పెన్షన్ రావట్లేదు. ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి పెన్షన్ రావట్లేదు. దేనికి రావట్లేదు అంటే ఆవిడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్న ఆధారాలన్నీ కూడా ఏదో ఫైర్ యాక్సిడెంట్లో తగలబడిపోయినాయి. ఇప్పుడు తగలబడిపోయిన తర్వాత ఆవిడకి మనం పెన్షన్ ఎలాగా, అధికారులకి ఆ కార్డు ఉంటేనే ఇస్తారు, కార్డు లేకుండా ఆమెకి ఇవ్వలేరు. మనందరికి కనపడే సత్యం ఏంటి, ఆమెకు ఆధారం లేదు, పెన్షన్ ఇవ్వాలి. కానీ సిస్టంలో అది తీసుకోనప్పుడు అక్కడ వాళ్ళు సచివాలయ సిబ్బంది కానివ్వండి, నేను కానివ్వండి ఏం చేయలేం. సరే నా దగ్గరికి వచ్చారు, నేనేం చెప్పాను, ఇప్పుడు ఆమెకి వేలిముద్ర వేయించి కొత్తగా తీసుకుందామని చెప్పాను. కానీ వేలిముద్రలు అసలు పడట్లేదు, ఆమెకి ముద్రలే మొత్తం క్లీన్గా అయిపోయింది, ముద్ర పడట్లేదు. సిస్టమ్ తీసుకోదు. అప్పుడు ఏం చేస్తాం దానికి, సరే కళ్ళు ఐరీస్ ద్వారా చేద్దామని అనుకున్నాం. శుక్లాలతో నిండిపోయి ఉన్నాయి ఆ కళ్ళు, ఐరీస్ తీసుకోదు. మరి ఇప్పుడు ఆమె పరిష్కారం ఏంటి, ఆమె కార్డు ఎప్పుడు రావాలి, ఆమెకు మళ్ళీ పెన్షన్ ఎప్పుడు రావాలి, ఇవన్నీ ఎప్పుడు రావాలి అని అంటే మనకు తెలుస్తుంది నిజంగానే ఆమెకు ఏదైనా చెయ్యాలని ఉంది. కానీ మనకున్న సిస్టమ్ ప్రకారం చేయాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి అని అంటే కొన్ని సర్టిఫికెట్లు కావాలి. ఇందాక ఉన్నారు, ఆయన కాలు బాగాలేదని ఇక్కడ కళ్ళున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ట్రై సైకిల్ కావాలి లేదా స్కూటర్ కావాలి, 10వ క్లాస్ సర్టిఫికెట్ కావాలి. అది రూలు నేను పెట్టిందా లేదంటే ఇక్కడ స్థానికంగా అధికారులు పెట్టిందా కాదు, అది ఆ రూలు గవర్నమెంట్ పెట్టింది. అది స్టేట్ గవర్నమెంట్ కేవలం మీరు కాబట్టి పెట్టింది, పక్కన వాళ్ళకి ఆ సిస్టమ్ వర్తించదు కాదు, అందరికీ ఒకలాగా వర్తిస్తుంది. ఎవరు పెట్టుకోవాలన్నా, ఏ పార్టీ వాళ్ళు పెట్టుకోవాలన్నా 10వ క్లాస్ సర్టిఫికెట్ ఉండి తీరాల్సిందే. పార్టీలకి సంబంధం లేదు ఇక్కడ. కాబట్టి మనకు బాధే ఉంది, మనకు బాధ లేదని చెప్పట్లా, మనకు బాధ ఉంది కదా అని చెప్పి మనం గబగబా బాధపడ్డాం అనుకోండి అసలుకే పని జరగకపోదు కదా. అందుకని కొంచెం మీరు ఆలోచించండి. మీకోసం ఏదైనా చెయ్యాలి అనుకొని వచ్చిన వాళ్ళని కూడా మీరు ఎక్కువ రాళ్ళేసి చంపేయకండి, దయచేసి అర్థం చేసుకోండి. మీ అందరి పనులు జరుగుతాయి, మీ అందరి పనులు జరిగేలాగా నేను చూస్తాను. మరి ఇందాక ఆ పెద్ద ఆవిడకి ఏం చేయబోతున్నారు మీరు అని అంటే, ఆమెతో నోటరీ రాపిచ్చి, ఈ వయసు ఇంత అని రాపిచ్చి దాన్ని సచివాలయంలో సబ్మిట్ చేయించి ఆమెకి ఏదైనా ఒక పరిష్కారం ఎంఆర్ఓ గారితో మాట్లాడి, వీటన్నిటికి ఒక మళ్ళీ ప్రొసీజర్ ఉంటుంది. ఇవాళ నేను ఎమ్మెల్యేతో మాట్లాడాను, రేపు నాకు పెన్షన్ వచ్చేస్తుంది అంటే అలా కాదు, సిస్టమ్ అలా పనిచేయదు. నేను ఏదైనా జాలి దయతో మా నాయకులో మేము ఏదైనా ఒక 10,000 రూపాయలు ఇవాళ ఇవ్వగలుగుతాం, ఒక నెల ఇస్తాం, 2వ నెల ఇస్తాం. తర్వాత ఆ ఉన్నంత కాలం రావాలి అని అంటే ఆమె సిస్టంలోకి ఎంటర్ అవ్వాలి. సిస్టంలోకి ఎంటర్ అవ్వాలంటే సిస్టమ్ తగ్గట్టుగానే పని జరగాలి తప్ప మన జాలితోనో మన దయాధర్మాలతోటో సిస్టమ్ పనిచేయదు. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి.